11/7 whole power 6 into 3/7 whole power 6 కదా. సో ఇక్కడ బేసెస్ రెండు డిఫరెంట్గా ఉన్నాయి, పవర్స్ ఈక్వల్గా ఉన్నాయి కదా. అప్పుడు మనం ఏం చేయాలి, బేసెస్ని మల్టిప్లై చేసి పవర్ కామన్గా రాసుకోవాలి, అంతేనా. ఇది ఏ ఫామ్లో ఉంది, a power x ఇంటూ b power y ఈక్వల్ టు a power x ఇంటూ y. ఈ ఫామ్లో మనం అప్లై చేయాలి, దీంట్లో ఈ రూల్ అప్లై చేయాలి కదా. అంటే 11/7 ఇంటూ 3/7 whole power 6. ఓకే, సో 11 3s are 33 and 7 7s are 49. 33/49 whole power 6. So 33/49 whole power 6 is the exponential form for this question. ఈ 4 sums అర్థమైనాయి కదా. ఇంకా మోర్ సమ్స్ నేను నెక్స్ట్